రాష్ట్రంలో రేషన్ కార్డు లేనటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించిందండి. డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తుందని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ లెక్కను చూసుకున్నట్లయితే సోమవారం నుంచి అయితే దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే తీసుకోబోతున్నారనమాట. మీరు అప్లికేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేస్తే చాలామందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, రీచ్ అవుతుంది కూడా ప్రతి ఒక్కరికి కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షలకు పైగా చాలామంది కూడా రేషన్ కార్డు లేనటువంటి లబ్ధిదారులు అయితే ఉన్నారు. అర్హత ఉన్నా కానీ వారికి రేషన్ కార్డు అనేది ఇవ్వలేదన్నమాట. సో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా పిలుపునిచ్చింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు నేను చెప్పినటువంటి సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి తప్పకుండా మీరు అప్లికేషన్ అనేది ఇచ్చినట్లయితే వెంటనే మీకు సంక్రాంతి కానుకగా అయితే రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీరందరూ కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఇస్తాను. అదేవిధంగా అప్లికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తానండి. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం దాంట్లో కరెక్ట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసేసి, సో దాంతోపాటు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక యాడ్ చేసి జెరాక్స్లు పెట్టిస్తే మనకు రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ అవ్వడం చాలా త్వరగా అయితే జరుగుతుందన్నమాట. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాము. మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, రేషన్ కార్డు కొరకు వెయిట్ చేసే వాళ్ళందరూ. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఫస్ట్ మీరు రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి. సో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సో నేను మీకు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తానన్నమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇంటర్ఫేసు. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా చదువుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఈజీగా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దీంట్లో ఫిల్ చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను, వెయిట్ చేయండి. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరణ అంటూ మనకు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం అనేది ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఫిల్ చేయాలనేది చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ మనకు దాదాపు రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసము డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరణ అనేది చేయనుందన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు ఇతర సర్వీసులు కూడా అవకాశం అనేది కల్పిస్తుందన్నమాట. వైసీపీ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయకపోవడంతో రాష్ట్రంలో కొత్తగా పెళ్లిళ్ళు అయినటువంటి వాళ్ళు, రాజకీయ కారణాలతో రేషన్ కార్డులు మంజూరు కాని వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారనమాట. వారందరికీ కూడా ఇదే ఛాన్స్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలన్నా మీకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన కార్డు రేషన్ కార్డు. ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు. సో ఇక డైరెక్ట్గా మనము ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఫిల్ చేయాలి, దానికి యాడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. మీరు రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని సో దీంట్లో తెలిపినటువంటి రిక్వైర్మెంట్స్ ఎలా ఫిల్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని ఆధార్ నెంబరు, దరఖాస్తుదారుని పేరు అడుగుతున్నారు. మీరు రేషన్ కార్డులో ఎవరిని యజమానిగా పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ నెంబరు, వారి పేరు అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో తర్వాత దరఖాస్తుదారుని వివరాలని అడుగుతున్నారు. సో యజమానిగా ఎవరినైతే పెడతారో వారి యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని తల్లి లేదా తండ్రి పేరు అనేది రాయాలి. తర్వాత పుట్టిన తేదీ మాత్రము ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటి నెంబర్ మీకు ఉంటే ఇంటి నెంబర్ వేయండి, లేదనుకుంటే సమ్ డాష్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి నివాసము, మీరు ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారనేది ఇక్కడ మనం నివాసంలో రాయాలన్నమాట. జిల్లా, మండలము, గ్రామం, లింగము, మొబైల్ నెంబరు, కుటుంబం ఆదాయము, వృత్తి.
కుటుంబ ఆదాయం అనేది ఎప్పుడు కూడా సంవత్సరానికి 2,00,000 లోపలే వేయాలన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఎంతంటే అంత వేయొద్దు. వీలైతే 1,50,000, రూ. 1,00,000 అనేది పెట్టుకోండి. ఎందుకంటే రేషన్ కార్డు వెరిఫికేషన్ జరిగే టైంలో ఈ కుటుంబ ఆదాయం కూడా చూస్తారనమాట. ఓకేనా? సో, వృత్తి వచ్చేసి వ్యవసాయమా, కూలియా ఇలా ఏదైనా ఉంటే అది రాయండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు అసలు రేషన్ కార్డ్‌కి అప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ అనేది ఉంటుంది మీకు. సో, వెరిఫికేషన్ టైంలో మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్‌కు కావాల్సిన చిరునామా వివరాలు. అంటే మీకు రేషన్ కార్డ్ అనేది ఎక్కడ పంపించాలనేది ఇక్కడ మీరు రాయాలన్నమాట. సో, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు అనేటివి అడుగుతున్నారండి. ఇది చాలా మెయిను. సో, మీరు రేషన్ కార్డ్‌లో ఎవరిని చేర్చుకోవాలనుకుంటున్నారనేది ఇక్కడ కుటుంబ సభ్యుల పేర్లు అనేటివి రాయాలన్నమాట. వారికి యజమానితో ఉన్నటువంటి సంబంధం అనేది రాయాలి. తర్వాత పుట్టిన తేదీ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో, ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో వారి యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ అనేది యాడ్ చేయాలి. అప్లికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులు ఇక్కడ మనకు తెలిపినటువంటి సభ్యుల పేర్లలో ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఒక ఫోటో అనేది దిగాలన్నమాట. కొత్త రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకునే వాళ్ళు. లేదు ఆల్రెడీ యాడింగ్ జరగాలంటే ఒక ఫోటో ఇస్తే సరిపోతుందన్నమాట. లేదా ఫ్యామిలీతో దిగమని కూడా చెప్తారనమాట అధికారులు, ఒకవేళ మీరు సింగిల్ ఫోటో కనుక ఇచ్చినట్లయితే. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసిన తర్వాత మీరు సంతకం చేసి అప్లికేషన్‌తో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు అనేటివి ఇవ్వాలి. ఫోటో అనేది ఒకటి ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ వరకు క్లియర్. సో, ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు డిసెంబర్ 2వ తేదీ నుంచి అయితే గ్రామవార్డు సచివాలయంలో అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయిన వెంటనే కూడా వాళ్ళు వెబ్‌సైట్స్ అనేటివి చాలా అంటే చాలా డిలే అయితే అవుతున్నాయి రీసెంట్ టైమ్స్‌లో. సో, వాళ్ళు అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే మీ అప్లికేషన్‌ని దాంట్లోకి స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తారు. సో, సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ట్రై చేస్తుంది. అందరికీ కూడా వీలైనంత త్వరగా రేషన్ కార్డులు అనేటివి అందనున్నాయి. ఇకపోతే పాత వారికి కూడా రేషన్ కార్డులు అనేటివి మంజూరు చేయబోతున్నారండి. ఎందుకంటే పాత లబ్ధిదారులు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ వైసీపీ గవర్నమెంట్‌కి సంబంధించిన లోగోస్, ఇమేజెస్ అవన్నీ కూడా ఉన్నాయని ప్రభుత్వం అయితే వాటిని కూడా రిజెక్ట్ చేసి మన కూటమి ప్రభుత్వంకి సంబంధించిన కార్డ్స్ అనేటివి ఉండాలని వారికి కూడా కార్డులు మంజూరు అయితే చేయనుంది. అటువంటి వారు అంటే పాత లబ్ధిదారులు రేషన్ కార్డు వస్తే తీసుకోండి. రాకపోతే పాత కార్డు మీకు చెల్లింపు అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించిన పలు అప్డేట్స్ మీకు వచ్చాయి. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోలో. అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలనేది సెకండ్ టాపిక్. ఓకేనా? మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా డిసెంబర్ 2 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వర్తబుల్ అవుతుంది. అదేవిధంగా మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.